అందరికీ నమస్కారం. ధనుసు రాశివారికి నవంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం, విద్య మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ధనుసు రాశివారి నవంబర్ 2024 నెలవారీ జాతకం. ధనుసు రాశివారికి గోచారరీత్యా నవంబర్ 2024లో చూస్తే ధనుసు రాశివారికి అత్యంత శుభప్రదమైన కాలం ఆరంభమవుతోంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల జీవితంలోని ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు. సూర్యుడు మీ 11వ మరియు 12వ గృహాలలో సంచరించడం వల్ల ఈ నెల మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల శుభఫలితాలు పొందుతారు. ప్రత్యేకించి శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ కుటుంబ వాతావరణంలో సంతోషం ఏర్పడుతుంది. సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. అయితే మీ 8వ ఇంట్లో ఉన్న కుజుడు స్వల్పకాలం మాత్రమే ఒత్తిడిని కలిగిస్తాడు. కానీ బుధుని శుభప్రభావం వల్ల దానిని సులభంగా అధిగమిస్తారు. బృహస్పతి తిరోగమనం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మీ జీవితానికి తిరిగి అదృష్టాన్ని తెస్తుంది. మీ 6వ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. 10వ ఇంట్లో కేతువు ప్రభావం తగ్గడం వల్ల వృత్తిపరమైన అడ్డంకులు తొలగపోతాయి, దుష్ప్రభావాలు తగ్గుతాయి. రాహువు అనుకూల స్థితిలో ఉండటం వల్ల సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవనశైలిని నడిపించడానికి రాహు మీకు సహాయం చేస్తాడు. అలాగే విలాసవంతమైన జీవనానికి అవకాశాలు కలుగుతాయి. శని మీ 3వ ఇంట్లో ప్రత్యక్షంగా వెళ్లడం వల్ల మీ ఎదుగుదల మరియు విజయాన్ని వేగవంతం చేస్తుంది. ఆటంకాలు తొలగి అభివృద్ధి వేగవంతమవుతుంది. మొత్తంమీద ఈ నెల ఉత్తమమైనదిగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీరు గొప్ప విజయాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు. మీరు మరింత త్వరగా విజయం మరియు శ్రేయస్సు సాధించడానికి వారాహి మాతను ప్రార్థించవచ్చు. ధనుసు రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఇంతవరకు మీరు ఎదుర్కొన్న అపార్థాలు, అవమానాలు ఇప్పుడు ముగుస్తాయి. ఈ నెల కుటుంబ జీవితం అత్యంత ఆనందకరంగా సాగుతుంది. శుక్రుడు జన్మరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడిన మంగళకరమైన వేడుకలు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి, అత్తమామలు మరియు పిల్లల అవసరాలను అర్థం చేసుకుంటారు. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి తగినంత సమయం పొందుతారు. మీ కుటుంబం మీ పెరుగుదల మరియు విజయానికి మద్దతు ఇస్తుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. శుభకార్యక్రమాలను నిర్వహించడం విజయవంతమవుతుంది. మీ కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత గాఢమవుతుంది. దూరప్రాంతాలలో ఉన్న బంధువులతో సమావేశమయ్యే అవకాశాలు వస్తాయి. పెద్దల ఆశీర్వాదం, సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లల విద్యావిషయక విజయాలు, ఉన్నత చదువులకు ఎంపిక కావడం వంటివి కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తాయి. సామాజిక హోదా, కుటుంబ ప్రతిష్ఠ గణనీయంగా పెరుగుతుంది. మీరు చేసే సత్కార్యాలు, సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి పేరు తెస్తాయి. నవంబర్ 15 తర్వాత కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి మరియు మారడానికి ఇది మంచి సమయం. మీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు విదేశాల్లో నివసిస్తుంటే మీ తల్లిదండ్రులు లేదా అత్తమామలు మిమ్మల్ని సందర్శిస్తారు. నవంబర్ 26 నాటికి మీ పిల్లలు శుభవార్త అందిస్తారు. మొత్తంమీద మీరు ఈ నెలలో మీ కుటుంబం మరియు సంబంధాలతో సంతోషంగా ఉంటారు. ధనుస్రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ధనుస్రాశివారికి ఈ నవంబర్ మాసం ఆర్థికంగా అత్యంత శుభప్రదమైన సమయం. సూర్యుడు 11వ భావంలో సంచరించడం వల్ల ధనలాభం, ఆదాయ వృద్ధి గణనీయంగా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధనప్రాప్తి జరుగుతుంది. రాహువు అనుకూల స్థితి వల్ల విలాసవంతమైన జీవనశైలిని అనుభవించే అవకాశం కలుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. పాత బాకీలు చెల్లింపు, స్థిరాస్తుల విలువ పెరుగుదల వంటివి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాయి. ఈ నెలలో కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుగుతాయి. ఆర్థిక సంస్థల నుండి రుణాలు మంజూరు కావడానికి అవకాశాలున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే యోగముంది. భూములు, గృహాలు వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు పరిష్కారమవుతాయి. ధనుస్రాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల వృత్తిపరమైన రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. 3వ ఇంట్లో శని ప్రత్యక్షగమనం ప్రారంభించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతి అవకాశాలు వస్తాయి. పై అధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు,
బాధ్యతలు అప్పగిస్తారు. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు లభించే అవకాశముంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లలో పాల్గొనే అవకాశాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ఆఫీస్లో మీ పనితీరు గుర్తింపు పొందుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లభిస్తుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకుంటారు. ధనుసు రాశివారికి నవంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ధనుసురాశి వ్యాపారస్తులకు ఈ నెల అత్యంత అనుకూలమైన సమయం. గ్రహాల శుభప్రభావం వల్ల వ్యాపార విస్తరణకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కొత్త శాఖలు ప్రారంభించడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటివి సఫలమవుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ అవకాశాలను వినియోగించుకోవడం మంచిది. అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాడక్ట్ లైన్స్ ప్రవేశపెట్టడం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు లభించే అవకాశముంది. ధనుసురాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు. షేర్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. కమోడిటీ ట్రేడింగ్లో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఫలవంతమవుతాయి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన సమయం. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ద్వారా రిస్క్ని తగ్గించుకోవచ్చు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టవచ్చు. స్మార్ట్ ట్రేడింగ్ వ్యూహాలను అనుసరించడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. ధనుసురాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల ప్రయాణాలు అత్యంత శుభప్రదంగా ఉంటాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటివి చేస్తారు. కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేయడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ప్రయాణాలలో కొత్త వ్యాపార వృత్తి అవకాశాలు లభిస్తాయి. కొత్త స్నేహితులు, విలువైన పరిచయాలు ఏర్పడతాయి. అలాగే విదేశ ప్రయాణ యోగం బలంగా ఉంది. వ్యాపార లేదా ఉద్యోగ నిమిత్తం అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశం కలుగుతుంది. వీసా, పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. విదేశాలలో స్థిరపడటానికి ప్రణాళికలు వేస్తున్నవారికి అనుకూలమైన సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అడ్మిషన్లు, స్కాలర్షిప్లు లభించే అవకాశం ఉంది. ధనుసురాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల ప్రేమ, వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది. శుక్రుడు జన్మరాశిలో సంచరించడం వల్ల ప్రేమ జీవితంలో మధురమైన అనుభూతులు కలుగుతాయి. వైవాహిక జీవితంలో సామరస్యం, ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో గడిపే సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం కలిసివస్తుంది. వివాహ సంబంధ చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగపోతాయి. రొమాంటిక్ డిన్నర్స్, సరదా ప్రయాణాలు, ఉపహారాల ఇచ్చిపుచ్చుకోవడం వంటివి జీవితంలో మధురమైన క్షణాలను జోడిస్తాయి. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా బంధుత్వాలు బలపడతాయి. ధనుసురాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు కేవలం 2 రోజులు మాత్రమే ఒత్తిడిని కలిగిస్తాడు. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. సమతుల్య ఆహారం, నియమిత వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నిద్రాలేమి సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. పాత వ్యాధులు నయమవుతాయి. ఆయుర్వేద చికిత్సలు మంచి ఫలితాలనిస్తాయి. నియమిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ధ్యాన అభ్యాసం చేయడం ఉత్తమం. ధనుసురాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల అత్యంత అనుకూలమైన సమయం. చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య కలలు నెరవేరుతాయి. పరిశోధన రంగంలో విశేష విజయాలు సాధిస్తారు. ఆన్లైన్ కోర్సులు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు మీ నైపుణ్యాలను పెంచుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు లభించే అవకాశం ఉంది. గురువుల మార్గదర్శకత్వం, సహకారం పూర్తిగా లభిస్తుంది. ధనుసురాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి సూర్యనమస్కారాలు చేయడం మంచిది. శనివారం రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి.
శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు పెరుగుతాయి. మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. రోజు తులసి మొక్కను పూజించి నీరు పోయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానధర్మాలు చేయడం వలన ధనలాభం కలుగుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించడం వలన గ్రహదోషాలు తొలగపోతాయి. గురువారం రోజున పసుపు గణపతిని పూజించడం మంచిది. నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారం రోజున మహాలక్ష్మి పూజ చేయడం శ్రేయస్కరం. ఈ నెలలో అనుసరించవలసిన ముఖ్య సూచనలు: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకండి. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. కోపతాపాలను నియంత్రించుకోండి. ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దైవ దర్శనం చేయండి. ఈ విధంగా ధనుస్సురాశివారు సూచించిన శాంతి పరిహారాలను పాటించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.